శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోవడం లేదు. నారంపేట ఇండస్ట్రియల్ పార్క్ సంఘంలోని కొండలను కొల్లగొడుతూ వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. టిప్పర్లతో రాత్రి వేళల్లో గ్రావెల్ తరలించి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఆత్మకూరులో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మకూరులో వైసీపీ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, యామిని నెల్లూరు జిల్లాలో ఒకవైపు ఎన్నికల కోడ్ అమలవుతుంటే మరోవైపు ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా వీళ్ళంతా కూడా రెచ్చిపోతూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించి ఆత్మకూరులో ఆయన అనుచరులు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున గ్రావెల్ మాఫియా సాగిస్తున్నటువంటి పరిస్థితి. నారంపేట ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో సంఘం అనే ప్రాంతం ఉంది. అక్కడ కొండల పైన ఆ కొండనంతా కూడా గుండు చేసి పెద్ద ఎత్తున గ్రావెల్ అంతా కూడా తరలిస్తున్నారు. ఇప్పటికే కోడ్ రావడానికి ముందే కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ గ్రావెల్ అంతా కూడా ఇతర ప్రాంతాలు తరలించి సొమ్ము చేస్తున్నారు. పెద్దపాటి టిప్పర్లతోటి ఆ గ్రావెల్ తీసుకెళ్లి అక్రమంగా వేసినటువంటి లేఅవుట్లు అవన్నీ కూడా వైసీపీ నేతలవే. ఆ లేఅవుట్లన్నీ కూడా చదును చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ కోడ్ అమలవుతూ ఉండడం అధికారులందరూ కూడా ఎన్నికల పనుల్లో నిమగ్నం కావడంతో వీళ్ళు ఇంకా మరింతగా రెచ్చిపోతున్నారు. కొంతమంది అధికారులు, రెవెన్యూ, మైనింగ్ తదితర శాఖలకు సంబంధించిన అధికారులు కూడా వాళ్ళకి అండదండలు అందిస్తున్నారు, చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతి నెల మామూలు తీసుకుంటూ ఆ గ్రావెల్ మాఫియాని అరికట్టలేకపోతున్నారని చెప్పి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా దాదాపు ఆత్మకూరు, సంగం, అనంతసాగరం, ఏఎస్పేట, సోమశిల ఏ ప్రాంతాల్లో చూసినా కూడా ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు, వైసీపీ నేతలు ఈ గ్రావెల్ ఎక్కడంటే అక్కడ కొండలన్నీ కూడా పిండి చేసి తవ్వేసి వాటన్నిటిని సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమలవుతున్నా కూడా జిల్లాలో ఎన్నికల అధికారి ఏ మాత్రం ఇటువంటి విషయాలు పట్టించుకోవడం లేదు. అక్రమాలు యథావిధిగా సాగిపోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు, ప్రజలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఈ నారంపేట ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాలో ఈ కొండంతా కూడా తవ్వుతూ ఉంటే పెద్ద ఎత్తున దుమ్ముదూలంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కమ్మేస్తుంది. ఆ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రోడ్లు కానీ అక్కడ ఉండే పరిస్థితి లేదు. గందరగోళంగా ఉంది. భారీ టిప్పర్లు, పెద్దపాటి టిప్పర్లతోటి యంత్రాలతో తవ్వి ఆ టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా సాగిస్తున్నారు. అక్రమ లేఅవుట్లు వేసి, వెంచర్లు వేసి అక్కడ ఇదంతా చదును చేస్తున్నా కూడా కనీసం అక్రమ లేఅవుట్ల మీద కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పి అధికారుల తీరు పైన అందరూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఒక పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ఒక మాఫియా కొనసాగుతూ ఉంది. వీటిల్లో అధికారులందరూ కూడా భాగస్వాములు అయ్యారని చెప్పి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఈ గ్రావెల్ మాఫియాతో కొమ్మక్కయ్యారు కాబట్టి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కొండలు తవ్వేసుకుంటూ పోతే ఇక ఏమీ మిగలదని చెప్పి అనే పరిస్థితి